సిటీ కేబుల్. తాండూరు నియోజకవర్గ బీజేపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మరియు కౌన్సిలర్ పూజా రజనీకాంత్ గారి భర్త రజనీకాంత్ మనతో ఉన్నారు. నమస్కారం రజనీకాంత్. నమస్కారం. మనం ఇప్పుడు ఆదర్శ్ నగర్ పాతకుంట కట్టమైసమ్మ దగ్గర ఉన్నాము. ఇది కొన్ని ఆన్సర్స్ చెప్పాలని అనుకుంటున్నాను. ఇది థీమ్ పార్క్ కదా రజనీ, ఎన్ని కోట్లతో శాంక్షన్ అయింది? ఇది గతంలో 5 కోట్లు ఉండేది. గతంలో 5 కోట్లు ఉండే, ఎస్టిమేషన్ సరిపోదని చెప్పేసి మరి మేము వచ్చిన తర్వాత, అంటే మా భార్య వార్డ్ నెంబర్ 12 కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత మరి చాలామంది కమిషనర్లకు చాలాసార్లు ఈ పార్కుని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు అర్జీ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్కి కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరి చాలామంది ఈ రాజకీయ పరిణామాలు తాండూరులో మీకు అందరికీ తెలిసిన విషయం. మున్సిపాలిటీ మాత్రం ఇప్పుడు కూడా అస్తవ్యస్తంగా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీ అస్తవ్యస్తమైన పరిస్థితే ఉంది. ప్రజల గోడు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఏ నాయకులు కూడా లేరు, ఈ ఆఫీసర్లు కూడా అధికారులు కూడా లేరు. అయితే ఆ రోజు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా మరి అయితే ఆర్డీఓ గారు అశోక్ బాబు గారు ఉన్నారో, మరి ఆ రోజు వారి వెంబడి మేము రోజుకి మా భార్య కానీ మేము కానీ చాలా మార్లు వారికి అర్జీ పెట్టి వారి వెంబడి పడి ఆ కమిషనర్ గారి చొరవ ద్వారా మరి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వారికి కూడా చాలా మార్లు కలవడం జరిగింది, మా అర్జీ పెట్టుకోవడం కూడా జరిగింది. అంటే మా లెటర్ ప్యాడ్ పైన, మా భార్య కౌన్సిలర్ లెటర్ ప్యాడ్ పైన ఎన్నోసార్లు ఈ పార్క్ అభివృద్ధి జరగాలి, మా వార్డు అభివృద్ధి జరగాలని చెప్పేసి ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి మరి సంబంధిత అధికారులందరికీ కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ని కూడా చాలా మార్లు, సబ్ కలెక్టర్లు చాలా మార్లు మారిన, ఎంతమంది మారితే కూడా అంతమంది ఇక్కడ వచ్చి ఈ కుంటన్ ప్రాంతాన్ని సందర్శించుకోవడం జరిగింది. కానీ సమస్యని ఎవరు కూడా తీర్చలేదు. ఎందుకంటే ఈ షాయిపూర్ ప్రాంతంలోనే కాదు, ఇది ఈ 5 ఎకరాల పార్క్ ఏదైతే ఉందో ఇది 5 కోట్లతో ఉంటే దీనికి ఎస్టిమేషన్ సరిపోదని చెప్పేసి దీన్ని 6 కోట్లకు చేయించడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు మరి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గారి చొరవతోటి మరి వారితో 6 కోట్లకు చేయడం జరిగింది. ఆ రోజు వెంబడించి అభివృద్ధి పనులు ఏమేమి అభివృద్ధి చేయించారు దానిలో? అంటే దీనికి ఇరువైపున మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా దీని 5 ఎకరాలకు ఒక పెద్ద కాంపౌండ్ వాల్, మరి అదేవిధంగా ఈ డ్రైనేజ్ అయితే ఉందో తాండూరులో ఉన్నటువంటి ఒక 10-12 వార్డుల నుంచి డ్రైనేజ్ వాటర్ వార్డు నెంబర్ 12లో నుంచి వెళ్తుంటది. అది ఇక్కడ నుంచి వస్తుండే ఈ కుంట మొత్తం దీంట్లో మొత్తం జమ అయిపోతుండే. ఆ మొత్తం డ్రైనేజ్ కంపు ఒకప్పుడు ఉన్నది చెరువు కట్ట, ఇది మంచినీటి చెరువు కట్ట ఉండే. అయితే అది మాకు తెలిసిన విషయం, అందరికి కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత ఇది మనకు ఈ లేఅవుట్ ఎవరైతే చేసిరో మున్సిపల్ ద్వారా లేఅవుట్ ఏర్పడింది. దానిలో ఒక 10% పార్క్ అని చెప్పేసి మీకు తెలిసిన విషయం. అథ్లెటిక్ లేఅవుట్ చేస్తే అక్కడ రోడ్స్ కానీ, పెద్ద పెద్ద రోడ్స్ కానీ, దానికి పార్క్ కానీ అలాంటివి వదిలేసి చేయాల్సి వస్తుందని తెలిసింది. ఖచ్చితంగా అది రూల్ ప్రకారం ఈ పార్క్ అదేవిధంగా ఆ రోజు మున్సిపాలిటీ లేఅవుట్లో ఈ పార్క్కి వదిలిపెట్టడం జరిగింది. దాని పార్కుకు 5 కోట్లు అప్పుడు కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ వార్డు నుంచి వచ్చినటువంటి, ఈ మున్సిపల్ లేఅవుట్ నుంచి వచ్చినటువంటి ఫండ్ దీనికి కంపల్సరీ పెట్టాలని చెప్పేసి ఎవరు పెట్టిండ్రు. ఇప్పుడు డెవలప్మెంట్ కోసం పని ఆగింది కదా, ఎందుకు ఆగిందంటే? వాస్తవానికి పని ఎందుకు ఆగిందంటే ఈ ప్రభుత్వాలు మారడం ద్వారా కూడా, ఇంకోటి దాంట్లో ఈ 6 కోట్లు ఏదైతే ఉందో దీన్ని ఇప్పటి వరకు ఒక 2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చు అయింది. ఈ మొత్తం ఈ నాలను ఫిల్ చేయడానికి అని చెప్పేసి కాంట్రాక్టర్లు మన దీనికి సంబంధించిన ఇది మున్సిపాలిటీ పరిధి లేదు, ఈ వర్క్ మొత్తం కూడా R&B పరిధిలో ఉంది. ఏడీ గారికి, ఏఈ గారికి కూడా అడిగితే తెలుస్తుంది. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మాకు బిల్స్ రాలేవని చెప్పేసి ఆపేసి వాళ్ళు వర్క్ ఆపేసారు. మేము మాట్లాడడం మేము చాలా మార్లు సంబంధిత అధికారులను వాళ్ళను ఎమ్మెల్యే గారికి కూడా, ఎమ్మెల్యే గారు మొన్న 6 నెలల కిందన వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మున్సిపాలిటీకి వచ్చినాడు. ఫస్ట్ టైం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఆ మీటింగ్లో మా భార్య అర్జీ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె లెటర్ ప్యాడ్ మీద ఇది ఆగిపోయింది చేద్దామని చెప్పేసి అందరికీ, అన్ని పార్టీలకు ఎవరికి ఇది లేకుండా అందరికి కూడా మేము ఆ రోజు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు నేను అనుకుంటా అందరు ఉన్నారు, ఆ రోజు అధికారులు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు, అభివృద్ధి తప్పకుండా చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు దీనికి మొత్తం సైడ్ లో 8 ఫీట్ల డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు కానీ, మరి వాకింగ్ ట్రాక్, సైకిలింగ్ ట్రాక్, మరి అనేక విధాల దీని అభివృద్ధి. అంటే తాండూరులో కాదు, మన జిల్లాలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద పార్క్ ఎక్కడ కూడా లేదు. చూసినట్లయితే మాబ్నార్ కూడా ఎక్కడ పోయినా ఇంత పెద్ద పార్క్ లేదు. మరి ఇట్లాంటి పార్క్ అభివృద్ధి చెందితే మన తాండూరుకి, వాస్తవానికి మన తాండూరు అంటే చూడదగ్గ
ఆ విషయాలు మన తాండూలు ఏం లేవు, మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఇది అవుతుంది అనుకుంటున్నావా, అయిపోతుంది అనుకుంటున్నా? తప్పకుండా దీన్ని సాధిస్తాం. ఎమ్మెల్యే ఎవరైనా గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా వదలలేము, ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా మేము అర్జీ పెట్టుకుంటాం. తప్పకుండా 100% మేము ఈ పార్కుని అభివృద్ధి చెందే విధంగానే పనిచేస్తాం. ఒక 3-4 నెలల కింద మొరం ఇక్కడ నుంచి తీసుకుపోయారు రజని, టిప్పర్లతో తీసుకుపోయారు. మీదేమన్నా దాని లోపల చేయందా, లేకపోతే వీరే కొట్టించారా, లేకపోతే ఎవరైనా వేరే తీసుకుపోయిందా? మీకు ఒక విషయం తెలియాలన్నా, నిజంగా చెప్పండి. ఎందుకంటే మనం గుడి లోపల ఉన్నాం, మనము గుడి పార్టీ లోపల ఉన్నాము, ఏమన్నా క్లియర్ కట్ మాట. నేను కూడా దేవుని నమ్ముతా, నేను హిందుత్వం కోసమే పనిచేస్తా, నేను నా ధర్మాన్ని నేను గట్టిగా నమ్ముకున్నా, అమ్మవారి సన్నిధిలో ఉన్నా. ఈ రోజు వరకు కూడా మీరు తెలుసుకున్నారన్నా, తాండ్రు ప్రజలకు కూడా మా గురించి తెలుసు రజనీ ఏం చేస్తాడనేది. వాస్తవానికి ఈ రోజు మా వార్డులో అనేక పనులు, అనేక డెవలప్మెంట్ చేసినాం. సీసీ రోడ్లు కానీ, ఇక్కడ జిమ్ పార్క్ అని ఒకటి ఉంటుంది, దాని పని కానీ, అనేక పనులు, డ్రైనేజ్లు కానీ, ఇంకా చాలా ఇంకా సమస్య ఉన్నాయి. ఇంత అయినప్పటికీ ఇంకా సమస్య ఉందనే ఉంది. ఈ పెద్ద పార్క్ 5-6 కోట్లతో ఈ పెద్ద పార్క్ కానీ, మీ మురం గురించి అడుగుతున్నారు, మీరేం మీ చేతి ఉందా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. నాకు అది అర్థమైంది. నేనేం చెప్తున్నా అంటే అన్న, ఇంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. బిల్లాలు ఉన్నాడు, బుగ్గప్ప గారు ఉన్నారు, కాంట్రాక్టర్ రామచందర్ గారు ఉన్నారు, మన బిర్కిట్ రఘు గారు ఉన్నారు. మరి ఇంతమంది కూడా నా దగ్గర, మరి ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఏ కాంట్రాక్టర్, నాకు ఆ కాంట్రాక్టర్ ముఖం కూడా తెలియదు. వస్తానని చెప్తున్నాను. నాకు కావాలి రోడ్స్. నేను అధికారులు ఎంబడి పడినా, వాళ్ళు ఎంబడి పడినా పనులు చేసుకున్నా, కాంట్రాక్టర్ ఎంబడి వాళ్ళే. మీరు కూడా తెలుసుకోండి. నేను ఎప్పుడు కూడా ఈ కాంట్రాక్టర్లు మీ అందరికీ అందుబాటులో ఉంటే, నేను నంబర్లు కావాలంటే నేను ఇస్తాను, మీరు కనుక్కోండి. నేను ఎటువంటి వాళ్ళకు ఎలాంటి కూడా ప్రెజర్ చేసినా ఈ వర్క్ల కాడ నేను ఇంత ఉంటుంది కదా, మీకు అర్థం కావాలి. ఇక అలాంటిది నేను వీళ్ళ సన్నిధిలో ఉన్నా, ఎవరి దగ్గర అనేది ఒక రూపం ముట్టినట్టుంటే మీరు అది చూసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ పార్కు అభివృద్ధి కావాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్, ఈ పరిసర ప్రాంతాలు అన్ని కూడా తెలుసు. అంతా చాలా మంచి వెల్ ఎడ్యుకేటెడ్స్, అంతా మంచి పీపులే ఉంటారు, అందరూ మంచి వ్యక్తులే ఉన్నారు. వారు నిజంగా కూడా ఈ మురం అంటే ఇది పార్క్ శాంక్షన్ అయిన తర్వాత ఈ చాలా మంది ఈ మురికి నీరు, కంపు వాసన, అనేక రకాల అసలు ఎంత ఇబ్బందులు అంటే దోమలు, ఈగలు, కంపు స్మెల్, దీని ద్వారా డ్రైనేజ్ అంతా గబ్బు ఉంటుండే, అందరికీ కూడా తెలుసు. సర్పాలు అయితే మామూలుగా చెప్పరాదు. పాపం ఇక్కడ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్లలోకి అనేక సర్పాలు పోయినాయి. ఈ మొత్తం బిల్డింగ్లకి పాముల బెడద మాత్రం చాలా ఉంటుండేనా. అది వాళ్ళు ఇది మూసిన తర్వాత, ఇది నిజంగా కూడా ఇది డెవలప్మెంట్ జరుగుతుందంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏ ఒక్కరు కూడా ఈ రోజు కూడా నేను ఒకటి ఛాలెంజ్ చెప్తున్నాను, నిరంజన్ అన్నారు, మీకు ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నా. ఈ మా కాలనీ వాసులు ఎవరు కూడా, ఈ మా వార్డు వాసులు కానీ 11, 12 ఇంకెవరైనా ఉండకపోతే దీని ద్వారా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఎవరన్నా అంటే నిజంగా కూడా ఇప్పుడు ఈ రోడ్డు బంద్ అయింది కదా, మీకు తెలిసిందే విషయం. నిన్ననే మనం మాట్లాడినాం, కమిషనర్ గారితో పంపించడం జరిగింది. మరి వాళ్ళు కూడా ముగించడం జరిగింది. మనం అది ఎప్పుడు ముగించడం జరిగింది, ఏ రోజైతే మేము బయట ఇవ్వడం జరిగిందో, మీకు ఇది ఇట్లా జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగిందో, దాని తర్వాతనే దాని చర్యలు జరిగినాయి అని మీకు కూడా తెలుసు. అది ఎవరు చేసిరు, ఆ తర్వాత వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అది ఎవరు, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అది 3 days తర్వాత ముగించడం జరిగింది. అది కొందరు మేము వాళ్ళ విజ్ఞతకి వదిలేదాం. నేనేమంటున్నానా, ఈ దాంట్లో నేను ఈ మట్టి ఇట్లా పిడికేడు ఉంటుంది కదా, పిడికేడు మట్టి కూడా నా సొంతంగా వాడుకుంటే ఈ అమ్మవారు ఉన్నారన్నా, ఇక వారికే వదిలేదాం. ఇప్పుడు ఇది ఉంది నా డ్రైనేజ్, ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందనో మీకు చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది పెద్ద డ్రైనేజ్ ఉంది. ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందనో వాస్తవానికి వాళ్ళు అక్కడ నుంచి మొత్తం మురం ఫిల్ చేసుకుంటూ వచ్చింది. ఈ మురం వేసుకుంటూ వచ్చినప్పుడు ఏమైందంటే దాంట్లో ఉన్నటువంటి బుర్జ మొత్తం సీట్ అంతా మొత్తం మురికి అంతా ఇట్లా లేచి ఆ ఫోమ్ మాదిరిగా ఎట్లయితే లేచిందో ఈ నెట్టుకు లేసుకుని వచ్చి అంతా వచ్చేసింది. మరి ఆ రోజు కాంట్రాక్టర్కి ఇబ్బంది అయినా కూడా పాపం చేయడానికి దానికి సహకరించింది కూడా నేను. గతంలో ఇంకోటి కొందరు కాంగ్రెస్ నాయకులు అంటే ఇప్పుడు ప్రజెంట్ పట్టణ అధ్యక్షుడు వాళ్ళకి తెలియక ఏం చేశారంటే ఇది కబ్జా జరుగుతున్నది, ఇది ఏమో జరిగిపోతున్నదని మీకు కూడా తెలుసానా, వారు రావడం జరిగింది, వారికి పేపర్లో చూపించడం జరిగింది. వాస్తవానికి అభివృద్ధి అంటే నమ్మలేరు, మీరు అందరు కలిసి అమ్ముకుంటున్నారని చెప్పేసి అన్నారు. సరే అమ్ముకోవడానికి అది గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నా, మేమంతా పెద్దలంగా అమ్ముకునేటంతా అది ఆ రోజు ఆనాడు పేపర్లో చూపించడం జరిగింది. అన్ని విషయాలు కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ కాలనీ వాసులే ఖండించారు. गुड आफ्टरनून। आज 9 अक्टूबर हम जो है ऑलरेडी RT एक्ट में पूरे जनों को पूछे, रेवेन्यू डिपार्टमेंट को,
कुछ भी जवाब नहीं दे रहे लोग। इस बारे में वार्ड नंबर 12 आदर्श नगर में जो कॉलोनी जो गार्डन बन रहा वहाँ पर जो इलीगल काम चल रहे उसके बारे में पूछे, आरडीओ साहब का कोई जवाब नहीं है। सेकंड, ऑलरेडी कलेक्टर साहब को भिजा दिए, वहाँ से भी अभी तक कुछ जवाब नहीं आया। थर्ड, तहसीलदार साहब को दिए, वहाँ से भी कुछ जवाब नहीं आया। फोर्थ, R&B डिपार्टमेंट, अब जहाँ पर हम ठहरे हुए हैं वहाँ पर कोई ऑफिसर जो है ना यहाँ पर है ही नहीं। हम कम से कम एक हफ्ते से फिर रहे, कोई ऑफिसर ड्यूटी पे नहीं है यहाँ। और जो इसका जो 12 नंबर वार्ड का जो प्रॉब्लम चल रहा, जो मट्टी आ रही, जो मोरम आ रही, जो गाड़ियाँ चल रही, जो इलीगल कामा कर रहे, इसके बारे में कोई कुछ आवाज़ बताने के लिए भी राजी नहीं है यहाँ पे तांडूर में। तो हमारा यही कहना है, तांडूर में पूरा इलीगल कामा चल रहे। MLA साहब के अंडर में जो भी है सब पैसे खा के, ऑफिसर भी पैसे खा रहे, नीचे वाले खा रहे, उनके कार्यकर्ता खा रहे, खा के पूरे कामा बर्बाद कर रहे तांडूर को। तांडूर वालों को जो है ना हम रिक्वेस्ट कर रहे हैं, ये बारे में सोचना, ये बारे में सोच के जो है ना आगे के जो इलेक्शंस आ रहे हैं उसमें किसको लाना है, आप अपने तरफ से सोच के काम करना। क्योंकि ये पूरे जो है ना 2 नंबर कामा, पूरे 2 नंबर कामा चल रहे हैं। MLA साहब के बंदे या उनके जो भी नीचे काम कर रहे हैं उनके पूरे 2 नंबर कामा, ऑफिसर लोग कोई आवाज़ नहीं कर रहे। అయితే ఈ పార్కు విషయం లోపల ఒక ఆరోపణ ఉన్నది మీ పైన. చెప్పండి. పార్కు విషయంలో మీరు కుమ్మక్క అయ్యిండ్రు అనే ఒక వర్డ్ అన్నది. ఆ వర్డ్ ఎందుకు అట్లా అన్నది అనేది మీరు భావిస్తున్నారు? మంచి ప్రశ్న వచ్చినా. నిజంగా కూడా నిన్న కమిషనర్ గారు అయితే ఎప్పుడు కూడా మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు. నిన్న మేము స్కూల్కి వెళ్తుంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు టిఫిన్ బాక్స్ తీసుకోవడానికి ఇవ్వడానికి పోయినాం. అప్పుడు నేను వస్తుంటే వాళ్ళు నాకు కనిపించి నేను స్వయంగా వచ్చినా, కాకపోతే అంటే నేను కౌన్సిలర్ కాదు, మా భార్యకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. భార్య కౌన్సిలర్ కాబట్టి ఆమెకు ఎటువంటి ఫోన్ కాల్ మీకు పరిధికి వచ్చామని చేయలేదు. నాకు అదే కోపంతో నేను వచ్చి బాగా కమిషనర్ గారిని మరి శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని అడుగుతున్నాను గట్టిగా. అడిగే సమయంలో నీరజాబారెడ్డి గారు వీళ్ళందరూ, వేణు గారు వీళ్ళందరూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఆమె ఏం మాట్లాడుతుందో నేను పట్టించుకోలేదు. ఆమె ఏం మాట్లాడిందో నేను పట్టించుకోలేదు. వాస్తవానికి నేను కమిషనర్ గారితో నాకు వాగ్వాదం నడుస్తుండే, ఆ సమస్యను కూడా వివరిస్తుండేవి. అయితే ఆమె అన్నమాట నేను విన్నా, కానీ నేను అంత పెద్ద పట్టించుకోలేదు. ఆమె విఘ్నతకి ఇది వదిలేద్దాం. ఇది అందరూ కుమ్మకయ్యి అంటే ఎవరెవరు కుమ్మకయ్యారు అది అది కూడా చెప్తే బాగుంటుండే అని నేను అనుకుంటాను. ఎవరు కుమ్మకయ్యారు? ఇంకోటి నిజంగా కూడా చెప్తున్నా, ఈ అమ్మవారి సన్నిధిలో నేను ఉన్నా, మీరు కూడా అమ్మవారి సన్నిధిలోనే ఉన్నారు. నాకు అభివృద్ధి ఇంపార్టెంట్, నా తాండూరు అభివృద్ధి, నాకు లోకల్ ఫీలింగ్ చాలా ఉన్నదన్న. నేను ఒక రాజకీయ నాయకునే కానీ రాజకీయ నాయకుని కాను, అది మీ అందరూ కూడా తెలుసు. నేను కద్దరపట్ట లేనన్నా, ఎప్పుడు కద్దరపట్ట లేను. నువ్వు చూడు, నేను నార్మల్ గానే ఉంటాం, అది మీ అందరూ కూడా తెలుసు. నేను కద్దరపట్టలు వేసుకొని తిరగటోని గాను. నేను కూడా ఏమంటున్నా, ఎప్పుడు ఎక్కడ సమస్య వస్తే అక్కడ కంపల్సరీ వాలిపోతాం. అది మీకు తెలిసిన విషయమే. అది హిందుత్వ విషయం ఉందని ఇంకేదైనా విషయం. ఈ పార్కు మీకు అభివృద్ధి కావాలనే కోరుకున్నాం తప్ప ఏ కాంట్రాక్టర్ కి నేను లోపడలే. ఎలాంటిది కూడా కుమ్మక్క కాలే. ఎలాంటిది కూడా మీరు ఏది కూడా మీరు నిరూపిస్తేనా, ఎవరు నిరూపించినా. ఇంకోటి నా కాలనీ ప్రజలు, మా కాలనీకి సంబంధించిన మా వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, మరి వారికి కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఇది నిజంగా కూడా దీని ద్వారానే నీటి సమస్య ఏర్పడింది. గతంలో నీటి సమస్య వర్షం పడితే లేదు అని చెప్పుకుంటే మాత్రం నిజంగా కూడా నేను గుళ్ళో ఉండి చెప్తున్నా. మరి ఎవరైతే మరి నిన్న కౌన్సిలర్ గారు ఆరోపణలు చేసిర్రో నేను 100% చెప్తున్నా, అది నాకు చేతనైతే దీన్ని మళ్ళీ ఇది నిజంగా కూడా ఇబ్బంది అవుతున్నది, ఇది మూసివేయడం ద్వారా అని చెప్పేసి అనుకుంటే మాత్రం నేను అప్పన చేస్తా, ఇంకేమన్నా చేస్తా, నా తల తాకట్టు అన్న పెడతా, దీన్ని మొత్తం మళ్ళీ తీపిచ్చేస్తా. ఎట్లున్నది మళ్ళీ పాత అట్లా చేపించేస్తా. ఎందుకు అంటున్నానన్న, ఇది దీనివల్ల లాభమా నష్టమా అనేది ఈ ప్రజలకు తెలుసు. ఆ ప్రజలకు వద్దాం. ఏ ఒక్కరు కూడా వాస్తవానికి ఎవరు కూడా ఇది నిజంగా కూడా ఇబ్బంది అయిందని చెప్పేసి అంటే మాత్రం నేను 100% నాకు రాజకీయాలు వద్దన్నా, వద్దు నాకు రాదు, కట్టుబడి మాట 100%. అయితే నిన్న కమిషనర్ గారు వచ్చింది కదా అక్కడ రోడ్ దగ్గరికి. అవును. మరి మీరు అంత ఆవేశంగా ఎందుకు అట్లా ఆయన పైన? అదే విషయం ఇంతకుముందు చెప్పిన. యాక్చువల్లీ గతంలో వర్షం పడినప్పుడు కంటకెళ్ళి నీళ్లు కూడా వచ్చినాయి, మీరు నమ్మరు. నేను స్వయంగా నా సొంత వీడియోలు నిందిస్తా. ఇక్కడ శాంతినగర్ లో, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇల్లు ఉంది, ఆ శాంతినగర్ లో యాదిరెడ్డి చౌక్ నుంచి వచ్చే వర్షం మొత్తం కూడా శాంతినగర్ ఎప్పుడు కూడా ఈ మాదిరిగా ఎప్పుడు మునగలేదు. మీరు గతంలో వీడియోలు కూడా చూసి మీకు కూడా పెట్టినాను కదా, ఈ మాదిరిగా ఎప్పుడైనా మునిగినా, ఎప్పుడైనా శాంతినగర్ మునిగిందా? మునగలేదు. అయితే ఆ వీడియోలు తీసుకుని కొన్ని ఇండ్లు మునిగిపోయినాయి, కొన్ని టౌన్లలో ఏదైతే ఇండ్లు ఉన్నాయో మా వార్డు నిజంగా చూడడానికి అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కానీ డ్రైనేజీలు లేవు. వాస్తవానికి డ్రైనేజీలు లేవన్నా. డ్రైనేజ్ సిస్టమ్ డైవర్ట్ అయితే డ్రైనేజ్ సిస్టమ్ లో పెద్ద పెద్ద డ్రైనేజ్ వస్తే ఈ సమస్య ఉండదు మాకు. గతంలో కూడా ఇంకా ఘోరంగా ఉంటుండే, మీరు నదిలాగా ఉంటుండే అదంతా ఏరియా కూడా.
వాస్తవానికి నది లేకుండా చిన్న పార్క్ మీకు తెలిసిందే, గతంలో చాలా సార్లు కూడా పేపర్లో రావడం జరిగింది, ఎవరు పట్టించుకోవట్లేదు, పేపర్లు వేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నదన్న, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఈ రోడ్డు కానీ అయితే మీరు కమిషనర్ గారి నుంచి అడుగుతున్నారు కదా, ఎందుకు మీరు వారితో వాగ్వాదం చేసినా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. కమిషనర్ గారికి గతంలో ఉన్నటువంటి నేను సమస్యలు అనేక సమస్యలు అంటే మా వార్డులో ఈ పరిస్థితి ఉంది అయ్యా, దోమలు, చెత్త కుప్పలు, ఈ చెత్త కుప్పలు దయచేసి ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఎవ్వరు కూడా చెత్త కుప్పల కాడ దయచేసి ఆ చెత్తను వేయకండి. మీకు అవసరం వస్తే జవాన్లు ఉంటారు, మరి దానికి సంబంధించిన ఆటోలు ఉంటాయి, దాంట్లో మాత్రమే అండి. ఆ విషయం కూడా నేను కమిషనర్ గారికి దానిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిన, ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఫోటోస్ తీసి పెట్టినాం, ఎప్పుడు పట్టించుకోలేదు. వాటర్ వచ్చింది, ఎప్పుడూ పట్టించుకోలేదు. ఫోన్ కాల్ రిసీవ్ చేస్తే మరి ఆయనకు మా గురించి ఎవరేం చెప్పారో మాకు తెలియదు. ఫోన్ కాల్ రిసీవ్ చేస్తే మరి ఆయనకు మా గురించి ఎవరేం చెప్పారో మాకు తెలియదు. ఫోన్ కాల్ రిసీవ్ చేస్తే మరి ఆయనకు మా గురించి ఎవరేం చెప్పారో మాకు తెలియదు. నువ్వు ఈయన కాల్ లేకపోద్దని చెప్పారో నాకు తెలియదు, వాస్తవం చెప్తున్నా. అరే ఈయన ఫోన్ చేస్తాడు, ఈయన జర యాక్టివ్ ఉంటాడేమో, మరి ఈయన కాల్ లేపోకు, ఈయన బదలాం లేపుదామని చెప్పేసి ఉద్దేశం కూడా ఎవరికైనా ఉందేమో, అది వాస్తవానికి నాకు తెలియదు. ఆయన వాస్తవానికి లేపాడు. నిన్న అందుకోసమే నాకేమవసరం, నేను భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యున్సీ, భారతీయ జనతా పార్టీ తాండూరు నియోజకవర్గ కన్వీనర్, నాకు హక్కు ఉంటుందనా, నేను ఒక ప్రజల నాయకున్నా, నేను కూడా అవునా కదా, నేను ప్రతి సమస్య మీద పోరాడే హక్కు నాకు కూడా ఉంటుంది. ఆయనకెంత హక్కు ఉందో అఫీషియల్ గా నాకు కూడా హక్కు ఉంది. నీవు అదే నా భార్య, నువ్వు ఒక్కరోజు కూడా మా కౌన్సిలర్ గారికి ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు. ఇక్కడ వచ్చి ఎవరో పక్క వార్డు కౌన్సిలర్లు వచ్చి ఈడ తిరగడం, పక్క వాళ్ళు వచ్చి ఈడ, నేను ఎన్నో మార్పులు చెప్తే రాలేదు. మరి ఏదో సమస్య ఎవరో పక్క వాళ్ళని తీసుకుని వచ్చి తిరగడం, అది సమంజసమా? మీరు కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు కమిషనర్ గారు ఏమన్నారు, నేను ఎక్కడైనా తిరగొచ్చు అన్నారు. కానీ ప్రజాప్రతినిధులు అంతకుముందే స్పందించి, అంటే మమ్మల్ని బదలాం లేపడానికి ఆలోచనలు ఉండొచ్చు, నేను స్పందించి, నేను కానీ మా భార్య గారిని స్పందించి ఆల్రెడీ అని పెట్టినాం. మా వార్డ్ నెంబర్ 12లో గతంలో ఒక పెద్దలో ఫోన్ చేస్తే మా వార్డులో ఇతర కౌన్సిలర్లు, అదే వీళ్ళే వచ్చి, ఈ కౌన్సిలర్లు వచ్చి నా వార్డులో ఏదో సమస్య పూర్తి చేసినాం, ఏం సమస్య పూర్తి చేసిరానా, నేను అంత ఛాన్స్ ఇవ్వను, కానీ చేసిరు. అంటే ఆ సమస్య నేను చెప్పినప్పటికీ ఆ సంబంధిత అధికారులు రావాలే గానీ కౌన్సిలర్ ఎందుకు వస్తారన్నా? ఇతర వార్డు కౌన్సిలర్, నా ఇంటికి వేరేలు వస్తే నేను ఎట్టుకుంటా, నా ఇంట్లో పెద్దతనం వేరేలు చేస్తే నేను ఒప్పుకోను కదా. అంటే నేనంటే మా కౌన్సిలర్. అయితే మీకు విషయం చెప్పాలి, ఇప్పుడు ఈ వార్డు ఉంది కదా, అంటే మీకు అవన్నీ చెప్పాలని చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ వార్డు అవతల రోడ్ సింధు డిగ్రీ కాలేజ్ ఉంది కదా, అది విజయదేవి మేడంకి అక్కడ నుంచి అక్కడ వస్తుంది. ఈ పార్క్ ఈ రోడ్ నుంచి మరి ఇప్పుడు ఈతలో ఇప్పుడు ఈ సిమెంట్ గణేష్ అన్న వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ రోడ్ అక్కడ నుంచి స్ట్రేట్ గా నేరుగా తీసుకొని, ఇప్పుడు ఈ కన్వెన్షన్ ఉంది కదా, కన్వెన్షన్ కమాన్ ఉంది కదా, దాని ముంగట్ నుంచి స్ట్రేట్ గా రైల్వే ట్రాక్ వరకు వెళ్తాం. మరి ఇట్లా ఈ సింధు కాలేజ్ డిగ్రీ కాలేజ్ నుంచి ఇట్లా స్ట్రేట్ గా తీసుకొని ఇది కూడా రైల్వే ట్రాక్ వెళ్తుంది. అంటే ఈ ఓపెన్ ల్యాండ్ కానీ ఈ పార్క్ కానీ ఇవన్నీ కూడా మా వార్డ్ నెంబర్ 12లోకి వస్తుంది. రజనీ, ఇప్పుడు ఈ విషయం తెలుసా, రోడ్డు ఎందుకు తవ్వింది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అయితే ఈ రోడ్ ఎందుకు తవ్విందని చెప్పేసి అంటే వాస్తవానికి అది వాళ్ళ మధ్యలో ఏముందో నాకు తెలియదు. నేను ఎవరైతే పట్టేదారు ఉన్నారో ఈ రాజ్ కుమార్, చిన్నప్పటి నుంచి మిత్రుడే, నాతో మంచి సన్నిహితం ఉంటుంది రాజ్ కుమార్కి నాకు. అయితే వాస్తవానికి ఆ రాజ్ కుమార్ నాకేం చెప్పిందంటే, అన్న ఇది వాస్తవానికి మీకు తెలియదు, ఇది మాకు సర్వే చేసినాం, ఈ భూమి ఈ గుడి స్థలం కూడా ఈ స్థలం కూడా నాదే అని చెప్పేసి అంటున్నాడు. నేనేమన్నానంటే, తమ్ముడు ఆడ 100 నుంచి 150 మంది కుటుంబాలు ఉంటాయి, వార్డ్ నంబర్ 11లో 3 రోజుల క్రితం తవ్విండ్రు, ఎవ్వరు పట్టించుకోలేదు. మీకు తెలిసిన విషయం ఇది. 3 రోజుల క్రితం నిన్నొచ్చి మేము చేసినామని చెప్తున్నాం. అది ఎంతవరకు సమంజసం అది తెలియాలి. అయితే నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినా స్పందించిండ్రు. సరే, అది వేరే విషయం. అయితే ఈ పట్టేదారు ఎవరైతే ఉన్నారో అన్న ఇది రోడ్డు కూడా నాదే అని చెప్పేసి అన్నాడు. అయితే మాకేం తెలుసు అంటే, మాకు కానీ కాలనీవాసులు అందరికీ కూడా, తాండ్రు అందరికీ కూడా ఏం తెలుసు అంటే, ఈ ఫ్లైఓవర్ నుంచి సింధు డిగ్రీ కాలేజ్ ముంగట్ నుంచి నేరుగా పాతకుంటకి వెళ్ళేది 60 ఫీట్ రోడ్ అని చెప్పేసి మాకు తెలుసు. అందరు కూడా అన్నారు తెలుసు. అయితే వాస్తవానికి నా గజం భూమి ఉంటే కూడా నేను కూడా వద్దాను. సరే, మళ్ళీ ఆయనది ఉన్నది కదా. ఇప్పుడు ఈ పార్క్ నాదంటే మీరు ఒప్పుకుంటారా అన్న? మీరు ఒప్పుకుంటారా ఈ పార్క్ నాదంటే, ఈ స్థలం నాది అని చెప్తే మీరు ఒప్పుకుంటారా? మరి మీరు రికార్డ్స్ ఉండాలని అడుగుతారు కదా. నేను కూడా కమిషనర్ గారికి ఒకటే చెప్పిన, సార్ మీరు ఇప్పుడు టెంపరీ పని చేయకండి, ఏదో సమస్య వచ్చింది కదా, ఏదో మీడియా మిత్రుల ద్వారా బయటకు వచ్చింది కదా అని చెప్పేసి, ప్రజలకు తెలిసింది కదా అని చెప్పేసి పని చేయకండి. ఏదైనా అభివృద్ధి నిజాయితీగా అభివృద్ధి చేయండి. ఎందుకంటే
ఈ రోడ్ నుంచి చాలా మంది కుటుంబాలు అక్కడ లోపలికి రాకపోకలు ఉన్నాయి. అంబులెన్స్ రావడానికి ఇంకోటి అక్కడ నీళ్లు తాగడానికి ఇబ్బంది. ఈ వాటర్ ప్లాంట్ ఏదైతే ఆటోలు పోతాయో ఆ వాటర్ అదే వాటర్ తాగాల్సి వస్తుంది. అక్కడ మున్సిపల్ ట్యాప్స్ లేవు. ట్యాప్స్ లేవు, పైప్ లైనే లేదు అక్కడ. మరి అనేక స్టూడెంట్స్ ఉంటారు, విద్యార్థులు అనేక రకాల ఈ రాకపోకలు చేస్తుంటారు. ఈ సడన్లీ ఈ రోడ్డు దూవడం ద్వారా నేను అబ్బాయికి ఒకటే అడిగినాను, నీ రికార్డ్ ఏముంది, నీ దగ్గర నిజంగా కూడా సర్వే రిపోర్ట్ కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే, నేను కమిషనర్ గారు కూడా ఇదే అడిగినా. కమిషనర్ గారు ఆయన చెప్పిండు, మాకు ఏమని చెప్పిండంటే సర్వే అయింది, అందులో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, విఠల్ నాయక్, నీరజా బాలరెడ్డి భర్త బాలరెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చినారు సర్వే రోజు, ఇది నాకే వస్తున్నాయని చెప్పిండ్రు అని అన్నాడు. నేను కూడా ఇప్పుడు ఏమంటున్నాను, వాస్తవానికి ఆ పట్టేదారిదే ఉంటే నేను నిన్న కమిషనర్ గారికి అదే అడిగిన, సార్ ఈ రోడ్డు ఈ ప్రజలకు అంతా ఆశ ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉందని కాబట్టి ఇక్కడ ఫ్లాట్ సెల్ అయినాయి, ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే మీరు ఆ పాతకుంట ఎక్కడ వరకు పోయిందంటే మీకు చివరి వరకు పోయింది, కోకట్ విలేజ్ వరకు ఇంచుమించు తగ్గుతున్న ఇల్లు. మరి అంత మందికి ప్రజలకు ఇబ్బంది పెడితే మాత్రం నిజంగా కూడా బాధాకరం. నేనైతే సహించాను, ఇంకెవరైనా సహిస్తారా నాకు తెలియదు. వారు భరిస్తారేమో, నేను భరించలేను. వాస్తవానికి నాకు ఫోన్ కాల్ వచ్చిన ద్వారా నేను వచ్చిన ఎమ్మెల్యే గారు వీడియో తీసి, వర్షం మీద తడుచుకుంటూనే వీడియో తీసి నేను ఎమ్మెల్యే గారికి మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే బాగానే స్పందించింది. ఎమ్మెల్యే గారు వాస్తవానికి స్పందించిండు. అది ఏందనేది అడిగిండు. సార్ అది పట్టభూమి అంటే పట్టభూమి ఉండొచ్చు సార్, అది నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇబ్బంది చాలా ఉంది సార్ అని చెప్పిన. సరే నేను రజనీకాంత్ నేను మాట్లాడతాను. మరి దాని తర్వాత 3 రోజులు అంటే సండే, నేను సాటర్డే పెడితే సండే నాడు సండే ఉండే, మరి వాస్తవానికి మండే 19th రోజు దవ్విండ్రు, 22 రోజు 3 days చాలా ఇబ్బంది. అంటే ముందే వర్షాకాలం, అక్కడ రోడ్స్ లేవు, నడవడానికి కూడా ఇబ్బంది. ఈ గుడి ఆషాఢ మాసంలో ఈ గుడి బోనాలు ఉన్నాయి. ఇంకోటి ఈ మంగళవారం నాడు కొంత మహిళలందరూ కూడా ఇక్కడ భజన కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ రోజు మీరు చూసినట్లయితే అక్కడ మహిళలకు రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంటుంది. మీరు కూడా చూసిన రోజు రావడానికి చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది ఉండే. అయితే ఒక 3 వెహికల్ పై వెళ్తూ రాత్రి కూడా పూర్తి చేసిన గుండె ఉంది కదా, రోడ్ కట్టా కొట్టాను, దాంట్లో కింద కూడా పడడం జరిగింది. అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, దయచేసి దీన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ చేయండి. అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, దయచేసి దీన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ చేయండి. అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, దయచేసి దీన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ చేయండి. మీరు ఆ పట్టేదారికి డబ్బులు ఇచ్చుకుంటారా, సముదాయించుకుంటారా, లేకుంటే ఆ పట్టేదారికి రోడ్డు ఆయనకి అప్పచెప్పేస్తారా అంటే ఆయన దగ్గర లీగల్గా ఉంటే, లేదంటేనేమో ఆల్టర్నేట్ రోడ్ ఏదైనా ప్రజలకు చూపించాలి. 12వ నంబర్ వార్డుకి అది సంబంధం లేదు. 12వ నంబర్ వార్డు మీకు ఇక్కడ కళ్ళకు కనిపిస్తున్నది. ఇప్పుడు సింధు డిగ్రీ కాలేజ్ ఉందన్న, నీకు మ్యాప్ కూడా చూపిస్తాను, తెలియకపోయినా ఈ సింధు డిగ్రీ కాలేజ్ నుంచి నేరుగా రైల్వే ట్రాక్ వరకు, ఇప్పుడు అవతల రోడ్ ఉంది కదా పార్క్, సిమెంట్ నరేష్ అని ఇల్లు ఉంది అక్కడ నుంచి, అటు నుంచి ఇట్లా వెళ్తే ఆ కల్వర్ట్ ఉంది కదా, ఆ కల్వర్ట్ నుంచి ఆ వినాయక కన్వెన్షన్ అని కమాన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి నేరుగా వచ్చేసి మీకు ఎంతవరకు రైల్వే ట్రాక్ వరకు. అది మా వార్డు నంబర్ 12 పరిధి. ఈ పార్క్ తో కలుపుకొని ఆ అవతల ఏదైతుందో 11 అన్న, దానికి ఆ కబ్జాలకు మాకు ఏం తెలియదు. ఈ నెల మొదటి వారం లోపల చిలుకవాగ్ గురించి కొద్దిగా ఎమ్మెల్యే గారు సమీక్ష సమావేశం నిర్వహించిన అధికారులతోటి బసిమేతాండ శివారు లోపల మీరు కూడా ఒకసారి వచ్చి చూసిపోయారు. ఆ పని ఆగిందని అనుకుంటున్నారా, నడుస్తుంది అనుకుంటున్నారా, ఆగిపోయిందని అనుకుంటున్నారా? అన్నా నీకు ఒక విషయం చెప్తా. సమస్య వాస్తవానికి తాండూరు మునగడానికి కారణం కూడా జరుగుతుంది. అంటే తాండూరు అంటే సగం తాండూరు, ఇప్పుడు షాయిపూర్ అంటే చిన్నగా లేదన్న. షాయిపూర్ ఏరియాలో ఒక 4 వార్డ్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇంకా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం కూడా మునిగే అవకాశం ఉంది. రానున్న నేను ముందడి చెప్తున్నా, ఫ్యూచర్ లో 100% ఆ ప్రాబ్లం క్లియర్ కాకుంటే 100% మనం పడవలేసుకొని తిరగాల్సి వస్తుంది. అది గమనించండి మీరు. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అనేక రకాల వ్యాధులకు గురవుతారు. మీకు తెలిసిన విషయమే. ఆ నీరు గనక నిజం కూడా వస్తే ఈ ఆల్రెడీ ఇప్పుడు మనం వెళ్తున్నదే, అది ఆ సమస్య పూర్తి కాకుంటే తప్పకుండా. ఇంకోటి ఆ రోజు మేము కూడా ఎందుకు ఫైట్ చేసినాం, మా టౌన్ ప్రెసిడెంట్ గారు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనరల్ సెక్రటరీ అందరం కూడా 2 సార్లు 3 సార్లు వచ్చిన అక్కడ ఉన్న పట్టేదారు, మా షాయిపూర్ వాసి అక్కడ పట్టేదారు ఉన్నాడు, మా జగ్గు, షాయిపూర్ జగ్గు, వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు అందరం కూడా పోయి మేము 100% ఫైట్ చేసినాం. అయితే మేము కూడా ఎంఆర్ఓ గారికి వాళ్ళకి అందరూ ఒకటే మాట్లాడినాం, మాకు గతంలో అంటే అది సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ రోజు కూడా అదే చెప్తున్నా, ఏదైనా కాలువలు కానీ ఇవన్నీ కూడా గుట్టలు కానీ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి. వర్షం పడితే వర్షాలు పడితే ఆ గుట్టపా నుంచి వచ్చే వర్షం, ఆ వరద, ఆ తాకిడికి అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువ. అది ఎవరో మీరో నేనో తయారు చేసిందో, మాన్యువల్ గా తయారు చేసింది అయితే కాదు, ఒక మిషనరీ తోటి చేసింది కాదు. అది ఎట్లయితుందో
అది ఇంకోటి ఆరుమూరుల తోవ అని ఒకటి ఉంది, వాస్తవానికి చూసారు కదా. అది ఎవరు ఎంఐఎం నేత ఎవరైతే ఉన్నారో ఆడ మనం ఆ రోజు మొన్న కూడా రీసెంట్లీ మాట్లాడడం కూడా జరిగింది. ఆడ మనం నిల్చొని మనం ఏదైతే నిల్చున్నామో ఆ సీసీ రోడ్ వేసి ఆ సాయిపూర్ వాసులకు తెలుసు, ఆ తాండా ప్రజలకు తెలుసు, మరి కాంజాపూర్ ప్రజలకు తెలుసు, కందనెల్లి వాళ్ళకి తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే ఆరుమూరులు ఆడు ఉండే అన్న. నేను కూడా చూసినా ఉండేనా లేదన్న. మరి నేను కూడా అదే అంటున్నా, ఎవరికో భయపడు ఎవరికో. నేను ఒక విషయం నాకు అర్థం కాదు, నా తాండ్రులా నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే, నీ దగ్గర జెన్యున్ పేపర్లు ఉంటే, అరే ఒకరిని చూసి భయపడడం ఏంది నాకు అర్థం కాదు. అధికారులు ఆయన వచ్చి ఎవరో ఒక వ్యక్తి ఎంఐఎం క్యాండిడేట్ ఎంఐఎం వ్యక్తి వచ్చి యాసే నికల్దానా అంటే అది తోవడానికి పెట్టినటువంటి క్రేన్ ని తీసుకొని పోవడం అన్నది అధికారులు ఎంత నిర్లక్ష్యం అన్నది. అంటే మీరు ప్రజల పనిచేస్తారా, లేకుంటే ఎవరు నాయకులకు ధమ్కిస్తే అంటే మేము కూడా ఇస్తాం, మాకు కూడా వస్తాయి ధమ్కీలు, మేము వేయలేమా, మాకు కూడా ఉంది దమ్. 6 మోరీల నాల అన్నారు కదా, ఇది కాకుండా గ్రామ నక్ష ప్రకారం దోవుకోండి వద్దన్నారు. విలేజ్ మ్యాప్ అంటున్నారు. విలేజ్ మ్యాప్ ప్రకారం దోవుకోండి అంటున్నాడు అతను. ఆ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆ సందు నుంచి అట్లా స్ట్రేట్గా వచ్చేసి కంప్లీట్ ఈ ఏరియా ఈ దాంట్లో కలిసిపోతుంది అతను అనేది. అది అయితే అక్కడ ఒక విద్యార్థులకు మైనార్టీ హాస్టల్ కూడా కట్టారు. ఆయన అంటే నాకు తెలిసిన విషయం, ఆయన అంటున్న విషయం ఏంటంటే అక్కడ ఒకటి కల్వర్ట్లాగా కట్టకట్టింది మీరు చూసి. ఆ మైనార్టీ హాస్టల్ ని వాస్తవానికి ఆయన ఆ టార్గెట్ చేసి చూపిస్తున్నాడు, అక్కడ నుంచి పోతుందని చెప్పేసి. అదే కదా, అదేనా వాస్తవం? మరి అది నిజంగా కూడా విద్యార్థులకు హాస్టల్ కట్టారు చదువుకోవడానికి. అంటే గవర్నమెంట్ కి సంబంధించింది పోతే పోనా, గవర్నమెంట్ అయితే ఎవరు అడగరు, అధికారులు కూడా సరే దాన్ని కూలిపోయడానికి సిద్ధమవుతారా మళ్ళీ ఏమవుతారా వాళ్ళకే తెలియదు. కానీ ఇది తనకు లోబడి పనిచేసిన విధంగానే ఉంది నాకైతే. ప్రక్షాళన ఆగిపోయింది అనుకుందాం సపోజ్, మరి మీరు ఏమన్నా దాని మీద ఏమన్నా చర్యలు? 100% చర్యలు తీసుకుంటాం అన్న. ఒక విషయం, కొట్టుకోవడం కాదన్న, కొట్టుకోవడానికి సిద్ధమే మేము కూడా, కానీ ప్రజాస్వామ్యం కదా అనేది. నేనేమంటున్నా అంటే 100% లీగల్ గా ఏ విధంగా అప్రోచ్ కావాలో ఆ విధంగా 100% పోతాం. ఏమన్నా చైర్మన్ ఏమైనా ఆశిస్తున్నారా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు పక్కకు పెడితే అందరు నాయకులు కూడా ఒకటి ఆలోచించాలి. దయచేసి అందరికి నమస్కారం, నేను దండం పెట్టి కోరుకుంటున్నా ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా. ఎందుకంటే మన తాండూరు, ఇది మన తాండూరు, మనం పుట్టి పెరిగినటువంటి తాండూరు. మన తాండూరుకి లేని రెవెన్యూ ఎక్కడ లేదు. మనకు బెంటోనెంట్, లాటరేట్, నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి, సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. మరి ఇన్ని ఆ రోజుల్లోనే మేము పుట్టని ఆ రోజుల్లోనే ఉన్నాయి. మరి మన మున్సిపాలిటీ ఏర్పడి 1953 అనుకుంటాను నేను, 53 కదా. మరి ఇన్ని సంవత్సరాల మున్సిపాలిటీ, మరి ఇంత పెద్ద టౌన్ తాండూరు కందిపప్పు కూడా అంత ఫేమస్ అన్న మనది. అమెరికాలో కూడా స్టోర్లలో ఆ మాటలలో మన తాండూరు కందిపప్పు అనేది రాసి పెడతారు. అంటే ఇంత పేరున్నటువంటి తాండూరుని దయచేసి మన రాజకీయాలకు, మన స్వార్థాలకు, ఈ అభివృద్ధి కాడ విషయంలో మాత్రం మనం ఎవ్వరం కూడా కాంప్రమైజ్ కావాలి. 100% మనం 100% కాంప్రమైజ్ కాకుండా మనం పనిచేద్దాం. అన్ని పార్టీల నాయకులు కూడా మన తాండూరు అన్ని విధాల అభివృద్ధి కావాలి. కాలేజీలు కావాలి, పార్కులు కావాలి, రోడ్లు కావాలి, హాస్పిటల్స్ కావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏందన్నా పరిస్థితులు, విద్యా సంస్థలు మనకి ఇంపార్టెంట్ అన్న. ఏమున్నా విద్య, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక మెడికల్ కాలేజ్ లేదు. అరే చిన్న చిన్న ఊర్లో ఇక్కడ నిన్న మొన్న ఏర్పడినటువంటి కోస్గి, కొడంగల్, మన పరిగి, ఈ చిన్న చిన్న గ్రామాలు మీరు చూడండి ఒకసారి అభివృద్ధి. నిజంగా కూడా చూడండి, ఈ కొడంగల్ని చూడండి. పాపం కొడంగల్ని ఒక మాట అంటుంటే అది జిందగీలో అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి కాదురా అని చెప్తుంటారు. కానీ ఒకసారి మీరు నిజంగా కూడా కోస్గి, కొడంగల్ పోయి చూసొద్దాం మనం. అక్కడ సీఎం ఉన్నాడు కాబట్టి. అరే కాదన్న, సీఎం లేకన ముందు నుంచి కూడా నేను మాట చెప్తున్నా, సీఎం ఇప్పుడు ఉన్నాడన్న. కానీ కోస్గి మాత్రం, కోస్గి, కొడంగల్ గానీ, పరి గానీ ఇవన్నీ చిన్న చిన్న. ఇంకోటన్నా, ఎందుకు అంత దూరం పోతే చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో ఈరోజు అభివృద్ధి ఉన్నది అంతో ఇంతో. చిన్న చిన్న తాండూరు ఇంత పెద్ద సిటీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాస్తవానికి మన వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, మరి ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద సిటీల తర్వాత ఒక టాప్ 5 ఉంటుండొచ్చు నాకు రెవెన్యూలో. టాప్ 5 అంటే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ 5 లో మన తాండూరు ఉంటుండే రెవెన్యూ విషయంలో చెప్తున్నాను నేను. రోజుకి సెకండ్ దుబాయ్ అని మన తాండూరుకి పేరు. వాస్తవానికి ఎక్కడ పోయినా మీరు ఏ ఊరు అని చెప్పేసి అడిగితే తాండూరు అబో సెకండ్ దుబాయ్. అది మనం ఒక గర్వంగానే చూస్తారు. కానీ మనం లోకల్ గా దాన్ని కిందికి దిగజారుస్తామని అనిపిస్తుంది. మున్సిపల్ గ్రేడ్ కూడా చాలా గొప్పగా ఉండే మనది గతంలో. ఈరోజు మున్సిపల్ గ్రేడ్ ఏడుంది, ఏ ప్లేస్ లో ఉందనో మాకే అర్థమవుతలేదు. మీటింగ్స్ లేవు, ఎవరిది వాళ్ళు ఈగోలు ఉన్నాయి. ఈగోలను పక్కకు పెట్టి పనిచేద్దామని చెప్తున్నాం. అభివృద్ధి కావాలి తాండూరు, ఇలాంటి పార్కుల అభివృద్ధి కావాలి. అన్ని మన తాండూరుని చూస్తే
నిజంగా కూడా ఒక అద్భుతంగా అనిపించాలి. నేను ఎమ్మెల్యే గారికి అదే కోరుకుంటున్నా, అధికారం ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి అదే కోరుకుంటున్నా. మీరు 100% మీరు అభివృద్ధి చేస్తే మాత్రం, ఎందుకంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీ మనకు పక్కనే 18 కిలోమీటర్లే, అది సీఎం కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. మరి నిజంగా కూడా గొప్ప నిధులు సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఎంతో మంది మా భారతీయ జనతా పార్టీ నితిన్ గడ్కరీ దగ్గరికి వారి దగ్గరికి మా ఎమ్మెల్యే గారు ఎన్నో మార్లు 2-3 మార్లు పోయారు. అంటే వాస్తవానికి పోయినరా లేదా అభివృద్ధి విషయంలో పోయినరు వాళ్ళు. మరి వాస్తవానికి మా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా గమనించడం పోతే మాత్రం అంటే కాదు అనే సమస్య లేదు. నితిన్ గడ్కరీ గారు మాత్రం ఓపెన్ గా చెప్పారు ఎన్నో మార్లు, మీరు తీసుకురండి, మీరు పనులు చేయండి, 100% మీకు శాంక్షన్ చేస్తామని అన్నారా లేదన్నా. 100% భారతీయ జనతా పార్టీ అక్కడ సహకరిస్తుంది. ఇంకోటి మీరు అన్నట్లు తాండూరు మున్సిపల్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ని చూసినాం, టీఆర్ఎస్ ని చూసినాం, అందరినీ చూసినాం మనం. తెలుగుదేశం ఎప్పుడు చూడలేదు. అదే గతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, అందరినీ చూసినాం. గతంలో మా ఇద్దరు నాగరం నరసింహ గారు ఉన్నారు, సత్తయ్య గౌడ్ గారు ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు మైనార్టీ సోదరులు కూడా అందరు కూడా వీరిద్దరిని నాగరం నరసింహ గారిని గాని మరి సత్తయ్య గౌడ్ గారిని మెచ్చుకుంటారు. అవునా కదా, పార్టీలకు అతీతంగా పనిచేసారని మెచ్చుకుంటారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ వస్తే, భారతీయ జనతా పార్టీ వాస్తవానికి ఈ బల్దియా ఈ మున్సిపాలిటీని నిజంగా కూడా 100% 36 ఎన్ని వార్డులు ఏర్పడతాయి అంటే రిజర్వేషన్ ఇంకా వార్డు కూడా పెరిగే సూచన ఉందని చెప్తారు. కాబట్టి ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులు 100% భారతీయ జనతా పార్టీ. మా పెద్దలు ఉన్నారు, మా రాష్ట్ర నాయకులు ఉన్నారు, మా ఎంపీ గారు ఉన్నారు, మా చాలా మంది ఉన్నారు. మేము ఒకరే కదా, చాలా మంది ఉన్నారు. అందరం మేము ఒక డిసైడ్ అయింది ఉన్నది ఏంటంటే 100% ప్రతి వార్డులో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటాడు. ఈసారి 100% భారతీయ జనతా పార్టీ బల్దియా కైవసం చేసుకుంటారు. ఇంతకు మీరు తాండూరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు రజనీ? అన్న తాండూరు ప్రజలకు ఏం లేదన్న, తాండూరు ప్రజలు ఏం చేస్తారన్న, వాళ్ళు మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టమంటే కడుతున్నారు. అనేక విధాల తాండూరు ప్రజలు అనేక విధాల మున్సిపాలిటీ సహకరిస్తున్నారు, ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఒక్కటే కోరుకుంటున్నా తాండూరు ప్రజల నుంచి, వాస్తవానికి ఈ చెత్త కుప్పలు ఏదైతే ఉంటుంది చూడన్న, అంటే ఫస్ట్ అన్ని మున్సిపాలిటీ చేయలేదన్న, అన్ని మున్సిపాలిటీ చేయలేదు. మనం కూడా మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఫస్ట్. అది ఇంకా తర్వాత తాండూరు ప్రజల నుంచి కాదు, నేను తాండూరు నాయకుల నుంచి కోరుకుంటా. తాండూరు ప్రజల నుంచి ఏం కోరుకుంటాం, తాండూరు అభివృద్ధి చెందేదని కోరుకుంటాం. మన తాండూరు అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా మనం పనిచేద్దాం. ఆ ఈర్షలు ద్వేషాలను పక్కకు పెట్టుకుంటే, మనం ఇప్పటికే తెలంగాణ వచ్చిన తర్వాత మన గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ ఏం చేయలేదు. మరి ఇప్పుడు కూడా వీళ్ళు కూడా వచ్చి చేస్తారా చేయరా అది లేదు, అప్పుల కుప్ప ఉన్నది. మరి వీరేం చేస్తారని ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అనేక 100 రోజులు అన్ని సమస్యలు పూర్తి చేస్తామని చెప్పి జరిగింది. కానీ ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా చేస్తారా చేయరా అవి చేసేంత వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ ఆశిద్దాం. మేము కూడా ఆశిస్తాం భారతీయ జనతా పార్టీ చేస్తారని. ఎందుకంటే ప్రజలకు మేలు జరగాలి, కానీ నాయకులు అందరం కూడా కలిసి తాండూరు అభివృద్ధికి మనం కృషి చేద్దాం. ఈ ఈగోలు పెట్టుకోవద్దు, ఈర్షలు, ఒకరికొకరు విమర్శలు. అంటే మనము మేము నేను అనేది కాకుండా మనము అనేది పోదాం. ఫస్ట్ మనం అనేది పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే రండి, ఇంత సమయం ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్ యూ. మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు కూడా ధన్యవాదాలు. CT Cable